నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేకి పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే బాబు. సార్, కవిత గారు దాదాపు అరెస్ట్ అయ్యి 4 నెలలుగా వస్తుంది. అయినా సరే ఇంతవరకు బయటికి రాలేదు, బెయిల్ కూడా రాలేదు. సో మరలా బెయిల్ అప్లై చేశారు. బెయిల్ అప్లై చేసిన సరే కోర్టు మాత్రం మరలా ఈసారి మళ్ళీ బెయిల్ నిరాకరించింది. మళ్ళీ జ్యుడిషియరీ పెట్టారు. సో అసలు ఆమెకి అసలు బెయిల్ వచ్చిందా లేకపోతే రాదా, అసలు ఎలా ఉంది? సో మీ మాటలో. బెయిల్ రాదు బాబు. ఈ అవినీతి కుంభకోణం, లిక్కర్ కుంభకోణం పెద్ద ఎత్తున జరిగింది. మన ఆంధ్రాలో ఉన్న నాయకుల మీద కూడా తప్పకుండా ఈ కేసు చుట్టుకుంటుందన్నమాట. ఒకటి. రెండోది, అక్కడ ఈడీ వచ్చినప్పుడు వీళ్ళు రిసీవ్ చేసుకునే స్థితి బాగలేదు. ఎందుకంటే నువ్వు అండర్ అరెస్ట్ అనేది నువ్వు ఎందుకయ్యా, నీ పోర్ట్ఫోలియో ఏమిటి, నీ కేటగిరీ ఏమిటి అని ప్రశ్నల వేడులో ఘర్షణ జరిగిందన్నమాట. అంటే అవినీతి చేసి తిరగబడే మనస్తత్వం వీళ్ళకు ఉంది అని అర్థమైంది. తర్వాత ఈ కేసు బిగుసుకోవడం వెనక డెఫినెట్గా ఆ బ్రదరు చేసిన కొంచెం తిరుగుబాటు కేసీఆర్ దగ్గర నుంచి ఏ రెస్పాన్స్ లేకపోవడం వల్ల కూడా వచ్చింది. కేసీఆర్ ఏంటంటే ఈ అవినీతి కేసులో అడుగుపెట్టినట్టయితే తనకి ఎక్కడ చుట్టుకుంటుందో అని రాజకీయంగా ఆలోచించే దూరంగా ఉన్నాడు. ఆవిడ కేసుకి సాక్ష్యాలు, ఆధారాలు, నెక్స్ట్ శిక్ష ఒకటే పడాలి. వాదించినట్టయితే ఎన్నిసార్లు వాదించినప్పుడు ఇలాగే చెప్తారన్నమాట, నాట్ వీఆర్ యాక్సెప్టింగ్ అని చెప్తారు. అందువల్ల అదిగో ఏంటంటే బెయిల్ ఇచ్చేస్తున్నారు, ఇదిగో బెయిల్ ఇచ్చేస్తున్నారు అన్నది కేవలం ఛానల్ సృష్టి. అంటే ఇంకొకసారి ఆమెకి ఆరోగ్యం కూడా సరిగా బాగోట్లేదు. గత కొన్ని రోజులుగా బాగా రక్తపు వాంతులు అనేది ఎక్కువ అవుతా ఉన్నాయి. సో అదేవిధంగా జ్వరం కూడా ఎక్కువ వచ్చిందని బయట కొంచెం పెద్ద ఎత్తున వార్తలు దొరుకుతున్నాయి. సో దీంట్లో నిజమేంత అంటారు? అంటే ఏం చేస్తారని మీ వార్తలు? అంటే ఆరోగ్య పరిస్థితి సరిగా లేదంట ఆమెది. ఎవరికైనా ఉండదు కూడా. ఏమండి, తిహార్ జైల్లో ఉన్నవాడికి హెల్తీగా హ్యాపీగా ఉండాలని మీరు ఎలా అనుకుంటారు? తిహార్ జైల్లో ఉన్నవాడికి ఇప్పుడు ఆవిడ ఎలాగుంది, ఓ ప్రిన్సెస్ లాగా పెరిగింది. ప్రిన్సెస్ లాగా పెరిగిన తర్వాత అక్కడ ఒక అట్మోస్ట్ అన్పాపులర్ పీపుల్ని అట్మోస్ట్ అవినీతిలో పేరుకుపోయిన వాళ్ళు పెడతారు. ఆరోగ్యం ఎలా పడుతుందండి? తర్వాత ఆవిడ బాధ, విచారం ఇవన్నీ ఉంటాయి కదా. పిల్లలు చదువులు ఏమైపోతున్నాయి, ఇంట్లో ఏమైపోతుందో. మెయిన్గా డబ్బులు సంపాదించే వాళ్ళు ఎవరైనా 10 రోజులు జైల్లో కూర్చోగలరా? వాళ్ళ కాల్లో వీళ్ళ కాల్లో పట్టుకొని మొత్తాన్ని బెయిల్ తెప్పించుకొని ఇంటి దగ్గర ఉంటారు. కానీ అందులో అన్నిటికంటే అధమమైన జైలు తిహార్ జైలు. అందులో ఉండడం చాలా కష్టం కదా. వాళ్ళ ఆయన ప్రయత్నాలు చేశాడు, హరీష్ రావు ప్రయత్నాలు చేశాడు, కేటీఆర్ కూడా ప్రయత్నాలు చేశాడు. కొంతమంది ఏమంటారంటే కేటీఆరే ఇరికించాడు అనుకుంటారు అన్నమాట. కేటీఆర్కి కవిత చేసినటువంటి రాజకీయ వ్యాసంగాలు నచ్చటం లేదు. అసలు కేసీఆర్ మొదట ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు హోం అంతా కవితే చూసేది. ఆ హోం చూసినప్పుడే ఈ అవినీతి కూరుకుపోయిందని ఒక వాదం. అంటే జైల్లో కవితకి ఎటువంటి ఫుడ్ పెడతారంటారు? జైల్లో అందరితో పాటు సమానంగా పెడతారు. ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకుంది, నాకు ఈ ఫుడ్ బాగటం లేదని. అంటే కొనుక్కోవచ్చు, కొనుక్కుంటే అవైలబిలిటీ ఉండదు. జైల్లో ఉన్న వాళ్ళు అందరూ కేజ్రీవాల్ కొనుక్కోలేడా ఒకప్పుడు? అలా కాకుండా కొనుక్కోవచ్చు, కానీ అది అవైలబిలిటీ ఉండదు అన్నమాట. ఇంటి నుంచి క్యారేజ్ కావాలంది, అది ఎవరు అలాగైతే ఎవరికైనా క్యారేజ్ వస్తుంది. అది పెద్ద కేసు కదా. అందువల్ల మెజారిటీ పార్ట్ ఆఫ్ ద డేస్ ఖచ్చితంగా టార్చర్ మాట అక్కడ. సో ఇంకొకసారి ఆమె ఆరోగ్యం అంటే రక్తపు వాంతులు ఇది ఎక్కువ చేసుకుంటుంది మొన్నని పెద్ద ఎత్తున వార్తలు నడిచి దానికోసం హరీష్ రావు గారు కూడా జైలుకి వెళ్ళి పరామర్శించారంటగా కొన్ని వార్తలు వచ్చాయి. సో అది ఎట్లా? అందరూ వెళ్ళారండి, ములాఖత్కి పంపిస్తారు కదా. ములాఖత్కి చూడొచ్చు, ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు టైం ఇస్తారు, అంతే కదా. మొన్న వెళ్ళిన తర్వాత కేసీఆర్ ఇంకా వెళ్ళలేదు. మొన్న హరీష్ రావు, కేటీఆర్ వెళ్ళిన తర్వాత విడిపించడానికి ప్రయత్నం చేశారు. తర్వాత ఏమో హెల్త్ పూర్తిగా శుష్కించిపోయింది, 10 కిలోలు తగ్గిందని చెప్పారు. 10 కిలోలు తగ్గిందని హాస్పిటల్కి కూడా తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఆసుపత్రిలో సహజంగా ఇదంతా మనోవ్యాధి వల్ల వస్తుంది కానీ ఇంకేం లేదు, ఇది ఆల్రైట్ అని చెప్పారన్నమాట. ఇది జరిగింది. కానీ వీళ్ళందరికీ తెలుసండి కవితని ఎప్పుడు
విడిపిస్తారు, వీళ్ళందరికీ తెలిసిన భాగోతమే. కానీ కాదంటే ఇక్కడ కేసీఆర్కి మోదీకి మధ్య సఖ్యత లేదు. ఎందుకు సఖ్యత లేదంటే ఎవరైనా పదవిని కోల్పోయినట్టయితే కొంచెం కంట్రోల్గా ఉండాలి. ఆ మోడీ, బీడీ, కేడీ ఇలాగా కవిత్వం చెప్తే వాళ్ళు ఊరుకుంటారండి? కవిత్వం చెప్తే ఊరుకుంటారా? ఈ భాషా పటిమంతా ప్రయోగించాడు కేసీఆర్. ఓకే, మరి ఇంతవరకు కేసీఆర్ ఎందుకు వెళ్ళా చూడటానికి తన బిడ్డని? వెళ్తే ఏముంటుందండి, ఆ అవమానం తప్ప ఏముంటుంది? ములాఖతుకి వెళ్తే ఈయన ఆడడం, ఆవిడ ఆడడం. ఈరోజు ఆ కవితని విడిపించడానికి ప్రయత్నం చేసిందంతా కేసీఆరే. మిగతా వాళ్ళు ప్రయత్నం చేయలేరు. వాళ్ళు ప్రయత్నం చేద్దామని ఫోన్ చేసినా ఎవరు ఎత్తుకుంటారండి? ఎవరు రెస్పాన్స్ ఇస్తారు? కేటీఆర్ చేశాడు నోయాను అంటారు. అంటే సీనియర్ నాయకులు కాదు కదా. హరీష్ రావు తెలంగాణ వరకే. పోనా మూడు ఉన్నాడు, ఎవడో సంతోష్ ఎవరో ఉన్నారు కదా, ఆయన కూడా పెద్ద భయంకరమైనటువంటి స్కామ్ అన్నీ చేసింది ఆ సంతోష్, కవిత మొగుడు మాట. ఎవరు మాట్లాడతారు? కేసీఆర్ మాట్లాడాలి. మాట్లాడితే ఎప్పుడు మాట్లాడాలో కేసీఆర్ తెలుసు. ఎవరితో మాట్లాడితే పని జరుగుతుందో కూడా కేసీఆర్ తెలుసు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ కోరుకున్నా వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వరు. ఎలాగిస్తారు వాళ్ళు అపాయింట్మెంట్? ఓకే, బీఆర్ఎస్ ఓటమికి కూడా కారణం బీజేపీ కదా అక్కడ. ఎందుకంటే బీజేపీలో ఎప్పుడు రానన్ని సీట్లు వచ్చాయి. మరి అప్పుడు ఎలా ఇస్తారు వాళ్ళు? ఈయన ఎవరు గుర్తించరు. బీఆర్ఎస్ కాస్త బీజేపీ పార్టీలో కలపడం ఒకటే మార్గం. అంటే కలుపుదామంటే ఉద్యమ పార్టీలో మిగతా నేతలందరూ ఊరుకుంటారా? అసలు నిజానికి కేసీఆర్ తెలంగాణ తెచ్చాడా? అంతకుముందు ఉద్యమ నాయకులు చేసింది ఏమిటి? ఈయన అదృష్టం బాగుండి ఈయన ఎక్స్పెక్ట్ చేయని తెలంగాణ వచ్చింది. దీనికోసం కష్టపడిన వాళ్ళు ఉన్నారు. ఆయన పేరు మన చాలామంది ఉన్నారు. ఇన్నయ్య, హనుమంతరావు, ఈటల రాజేంద్ర, అంటే కొండపల్లి వెంకటబాబుజీ అనుకుంటానండి. ఆ కొండ వెంకటప్పయ్య, వీళ్ళందరూ సీనియర్ నాయకులు. ఈవెన్ జానారెడ్డి కూడా దాంట్లో ఉన్నాడు. అలాగే విహెచ్ హనుమంతరావు, వీళ్ళందరూ ఉన్నారన్నమాట. వాళ్ళు బాగా పోరాటం చేసినట్టయితే చివరిలో వచ్చి జెండా పట్టుకున్న వ్యక్తి ఈయన. సో ఫైనల్గా కవితకి బెయిల్ ఎప్పుడు వచ్చింది అంటారు? బెయిల్ రాదండి, బెయిల్ రాదు. అంటిల్ అండ్ అన్లెస్ హీ గాట్ ది వెరీ గుడ్ అక్వైంటెన్స్ విత్ ప్రైమ్ మినిస్టర్. అది అమిత్ షా కానీ వీళ్ళు తలుచుకుంటూ వస్తుంది, కానీ మధ్యలో జైలు రాదు. పోనీ వీళ్ళు ఏమైనా అధికార పార్టీలో ఉంటే మీకు ఇవి సాయం చేసి పెడతాం, మాకు ఈ సాయం చేసి పెట్టండి అని ఒక మాట అనవచ్చు. ఇప్పుడు అధికార పార్టీ లేదు కదా, పవర్ లేదు కదా, మళ్ళీ వస్తుందని ఆశ కూడా లేదు కదా.